వెల్కమ్ టు ఎన్ఎస్వై న్యూస్. వికారాబాద్ జిల్లా కొత్త కొత్త ఆలోచనలతో అమాయకులే టార్గెట్ ఈ దొంగలకు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంకులో డబ్బుల చోరీ. బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకుని మహిళ లెక్కిస్తుండగా డబ్బులు కాజేసిన దుండగులు. చంద్రకళ అనే మహిళ తన బంగారాన్ని కెనరా బ్యాంకులో గిరివి పెట్టి 93,000 రూపాయలకు అప్పు తీసుకున్న మహిళ. తీసుకున్న డబ్బులను బ్యాంకులోనే లెక్కిస్తుండగా దగ్గరికొచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు. బ్యాంకులో డబ్బులు ఇచ్చేవారు దొంగ నోట్లు ఇస్తున్నారని మహిళకు మాయమాటలు. చూద్దామంటూ మహిళ దగ్గర కూర్చున్న యువకులు. మోసగాళ్లను నమ్మిన మహిళ. దొంగ నోట్లను పరిశీలిస్తున్నామంటూ మహిళ వద్ద డబ్బులు తీసుకుని పరిశీలిస్తున్నట్లు నటించిన యువకులు. మహిళ కన్ను గప్పి 29,500 కాజేసిన యువకులు. గమనించని మహిళ. ఇంటికెళ్లి లెక్కించగా 29,500 తక్కువగా వచ్చిన డబ్బులు. లబోదిబోమంటూ మొత్తుకుంటూ బ్యాంకుకు వచ్చిన మహిళ. తామేమీ చేయలేమని చేతులెత్తేసిన బ్యాంక్ సిబ్బంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రజలకు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ సిఐ నాగరాజు తెలిపారు. ఏం నెంబాలు రాటనన్న అంటే అందులోకెళ్ళి 5 లోట్లు గివేసుడు అమ్మ అని పక్కకు తీసి పెట్టిండు. ఇవి చిల్లర తీసుకున్నాడు. ఇక ఇక్కడ పక్కకు పెట్టుకున్నా నేను చూడలేను. ఇక్కడ చేసుకుంటే ఇక్కడ పెట్టుకున్నట్టు నేను చూడలేను. ఇక పైసలు ఉన్నాయి కదా అని అట్లా తీసుకొని అదే పాకెట్లు వాళ్ళే నా పాకెట్లో పెట్టి నేను ఇంటికి వెళ్ళినా. 2 గంటల కల్లా ఇంటికి వెళ్ళినా. ఇంటికి పోయి నైటు 8 గంటలకు అట్లా చూసుకున్నా సార్. నేను చూస్తే పైసలు తక్కువ వచ్చినాయి. 29,500 తక్కువ వచ్చినాయి. పైసలు ఇట్లా తక్కువ వచ్చినాయి అని ఇక తెల్లారి మళ్ళీ బ్యాంకుకి వచ్చినాయి. బ్యాంకుకి వస్తే ఆ రోజు బంద్. ఇక మళ్ళా ఆదివారం ఉండే, సోమవారం నిన్న వచ్చినాయి. మళ్ళీ సోమవారం వచ్చి నిన్న చెక్ చేస్తే పొద్దున్న వస్తే సాయంత్రం వరకు 6 గంటలకు మేనేజర్ సార్ చూపిస్తే వీళ్ళు కనిపించారు అన్నట్టు ఈడ పోయినాయి అని. అట్లా సార్ నమ్మించి మోసం చేసిరు. ఇట్లా కలిసిన అదే కాంట్రాక్ట్ ఇచ్చిన తీసుకున్నారు. చూస్తామమ్మా అంటుండ్రు. కెనరా బ్యాంకు. నా పేరు చంద్రకళ సార్. కండ్లపల్లి పూర్వ మండలం. అరే ఆమె తీస్తున్నాడే, నీవేం తీస్తున్నావు? నీవే వస్తున్నావు. పో నువ్వు.